మరి ఈ కార్యక్రమాలన్నీ చేయడం, కాశీనాయన పేరు మీద పీఠం పెట్టడం, ఇక్కడ మనకి మరి సీకట మల్లేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామిగా, రాజరాజేశ్వరి అమ్మవారిగా, వేమన్న యోగి, ఇట్లా అనేక రకమైన మహాత్ములు అందరూ ముచ్చుకున్న మహర్షి వీళ్ళందరూ ఉన్నటువంటి ప్రాంతం చాలా గొప్ప ప్రాంతం, దైవికమైనటువంటి వాతావరణం, యోగ భూమి. అంటే ఇక్కడ ఎవరైతే కూర్చొని ఏది మంచి ఏది చెడు సత్యం ఏమిటని తెలియాలని నువ్వు పరితపన చెందితే నీలో నీకే మొత్తం ఉత్పత్తి అవుతుంది. అట్లాంటి ప్లేస్ అనేది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మనకు పైన కొండ మీద స్వామివారి యొక్క దగ్గర అన్న సంతర్పణ కార్యక్రమం, తర్వాత మన నాగిరెడ్డి గారి ఆశ్రమంలో, ఇక్కడ కాశీనాయన ఆశ్రమంలో పగులు లేదు, రేత్రి లేదు, ఏళ లేదు, పాల లేదు, కులం లేదు, వయసు లేదు, పరిమితి లేదు. ఎవరు వచ్చినా ప్రేమగా మన కుటుంబ సభ్యులను ఆదరించినట్టుగా ఆదరిస్తున్నారు, చక్కగా భోజనం పెడుతున్నారు. ఏదన్నా మీ దగ్గర అదనంగా ఉంటే ఇవ్వండి, ఇంకా 10 మందికి ఉపయోగపడింది. ఇవ్వకపోయినా నమశివాయ ఇస్తే నమో నారాయణ, అంతకంటే ఏమి లేదన్నట్టు కార్యక్రమాలు నడిపించడంలో అమ్మవారు బ్రహ్మాండంగా ప్రతినిధిగా ఉన్నది. కాబట్టి మరి ఆ యొక్క తిరుపతి స్వామి వారి యొక్క వారు కూడా పాపం చాలా నిరాడంబరుడు, ఎంత సాధారణ జీవితం, అసాధారణ భావాలు కలిగినటువంటి వాడు. అంటే ఏమి చేసినా కూడా ఏమో అంతా ఆయన చూసుకుంటాడు అంటాడు. చాలా విచిత్రం ఉన్నట్టు ఉంటుంది, చాలా గొప్ప మాట. అట్లాంటి మరి ఉన్నతమైన భావాలు కలిగిన వాడు. మరి ఆయన కూడా ఆయనకి అమ్మవారికి పూర్ణ ఆయుష ఆరోగ్యం ఇచ్చి మనం ముందుకు నడిపించాలి. అమ్మ దీని మీద మాట్లాడండి మీరు కూడా. గృహలో మౌనులు తపస్సు చేసుకుంటారు అన్నమాట. అందువల్ల ఇక్కడ మనం ఏది ధ్యానం చేసుకున్నా తపస్సు చేసుకున్నా ఫలించుద్ది. మనం మనసులో సంకల్పించిన అంటే అన్ని ఆయనే చూసుకుంటాడు, జరుగుతుంటది, అన్ని జరుగుతుంటాయి. కాబట్టి ఇక్కడ సత్యంగా ధర్మం ఉంటే చాలు. మనం చేయాల్సిందల్లా సత్యము ధర్మం ధర్మంగా అంతే ఉండాలి. భ్రాంతి రహితం చేసుకోవాలి. వచ్చింది ఎందుకు, మనం చేసేది ఏంది అని ఆలోచించుకొని ఈ మహాభూమిలో మనం తపస్సు చేసుకుంటే మన జన్మ ధన్యమైనట్టు. అందుకు కాబట్టి వచ్చిన తర్వాత నేను ఎన్నో చూశాను, చేశాను, అన్నదానం చేసినా, అన్ని చూసాను. చివరికి ఏం కావాలి మనకి? ఇప్పుడు ధ్యానం చేసుకోవాలి, భగవంతుడి చెంతకు చేరాలి. ధ్యానం వల్ల జ్ఞానం పొందాలి, జ్ఞానం సత్యం తెలుసుకోవాలి, ఆత్మ దర్శనం పొందాలి. అది చేయాల్సిన జ్ఞానం ఉంటే అన్ని తెలుస్తాయి, జ్ఞానం లేకపోతే ఏది. అవునవును. ఇప్పుడు చీకటిగా ఉంటుందమ్మా, వెలుతురుంటే చీకటి పారుదోలి అన్ని కనపడతాయి. అట్లాగే మన హృదయంలో జ్ఞానం ఉందనుకో మనకన్నీ ఆత్మదర్శనం. అందుకే ఏమన్నారంటే పొత ఒట్టిదే ఆచయందుకంట చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. ఆలు పిల్లలు అన్నదమ్ములు ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట, వచ్చేదేదో పోయేదేదో తెలుసుకొని మెలగమంట. ఎవరు రారు వెంట, ఎందుకు నీకీ తంట, పొత ఒట్టిదే ఆచయందుకంట చేసిన ధర్మం చెడని పదార్థం చెరును నీ అంట. వచ్చేది మనం చేసిన ధర్మమే, ఎవరు రారు. వాళ్ళు మాయ, పిల్లల మాయ, అంతా మాయే. వచ్చింది ఒంటరిగానే వచ్చినాం, ఒంటరిగానే అది ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే పోతాం. తెలుసుకుంటే ఇంకేం చేయలేదు. ఇదంతా ఒక నాటకం. ఈ నాటకాన్ని వదిలిపెట్టి ఆ నాటకంలో పడతారు. కానీ ఇప్పుడు ఇదే నిజం, ఇదే సత్యం అని చేస్తున్నారు. కానీ పెద్దల చెంతకు చేరి ఇది తెలుసుకొని నాయన నడుచుకోవాలి. నడుచుకుంటే అది. అమ్మా నువ్వు మాట్లాడండి. మేము ఒకసారి గురువు గారితో